ఇందాపూర్ డైరీ దోపిడీకి పాల్పడుతుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇందాపూర్ డైరీ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో 560 రూపాయలకు దొరుకుతుందని చెప్పారు. మరి టీటీడీకి మాత్రం 658 రూపాయలకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు అమ్మే నెయ్యిలో కల్తీ ఉందా లేదా టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో కల్తీ ఉందా అని అనుమానించారు. తిరుమల లడ్డు వివాదంపై తాము సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కరెక్టేనని చెప్పారు. సిబిఐ విచారణపై కమిషనర్ వేయడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం శాసన మండలిలో జరిగిన పరిణామాలపై సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని మండలి చైర్మన్ ను కోరామని చెప్పారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ తమకు ఇవ్వలేదని, కానీ తమ వాళ్లు ఫోటోలు ఎలా బయటికి వచ్చాయని బొత్స మండిపడ్డారు. మండలిలో తన ఛాంబర్ కి వచ్చిన అనంతబాబుతో బొత్స సత్యనారాయణ చిట్చాట్ చేశారు. తాను పారిపోతున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. తాను ఎక్కడికి వెళ్లలేదని బొత్స వివరించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలు బొత్సతో సమావేశమయ్యారు.